లోకకంటకుడైన ఆ మహిషాసురుడి మీద దుర్గమ్మ విజయం సాధించినందుకు జరుపుకునే పర్వదినం విజయదశమి. శ్రీరామచంద్రుడు దశకంఠుణ్ణి సంహరించిన రోజును పురస్కరించుకొని వచ్చిన పేరు దసరా. ద్వాపరంలో పాండవులు జిమ్మి చెట్టును దర్శించుకొని విజయపదంలో పయనించిన రోజు విజయదశమి. 9 రోజుల పాటు జరుపుకునే పండుగ కాబట్టి శరన్నవరాత్రులు అంటారు. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగలో దుర్గాదేవిని రోజుకో రూపంలో కొలుస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. దసరా ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగగా దసరా ప్రసిద్ధికెక్కింది. దసరా శరన్నవరాత్రులలో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అవతారంలో అమ్మవారు ముద్దులు మూటగట్టే చిన్నపిల్లలా ఉంటారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ దసరా 10 రోజులు కూడాను మనందరిళ్లలో చక్కగా పూజలు అవి నిర్వహించుకుని అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామంతో అష్టోత్తర శతనామావళి పూజతో మనందరం కూడా అమ్మవారిని అర్చిస్తాం. ఆ క్రమంలో ముందుగా మొదటి రోజైనటువంటి పాడ్యమి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి. అలాగే మొదటి రోజైనటువంటి పాడ్యమి రోజున పరమేశ్వరుణ్ణి అర్చించి అమ్మవారికి ఆవు నెయ్యితో చేసిన పదార్థాలని నైవేద్యంగా పెట్టాలి. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తిరూపిణీమంబాం దుర్గాం చండీం నమామ్యహం. ఓం కళ్యాణ్యై నమః, ఓం త్రిపురాయై నమః, ఓం బాలాయై నమః, ఓం మాయాయై నమః, ఓం త్రిపుర సుందర్యై నమః, ఓం సుందర్యై నమః, ఓం సౌభాగ్యవత్యై నమః, ఓం క్లీంకార్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం హ్రీంకార్యై నమః, ఓం స్కందజనన్యై నమః, ఓం పరాయై నమః, ఓం పంచదశాక్షర్యై నమః, ఓం త్రైలోక్యై నమః, ఓం మోహిన్యై నమః, ఓం సర్వేశ్యై నమః, ఓం సర్వరూపిణ్యై నమః, ఓం సర్వసంక్షోభిణ్యై నమః, ఓం పూర్ణాయై నమః, ఓం నవముద్రేశ్వర్యై నమః, ఓం శివాయై నమః, ఓం అనంగకుసుమాఖ్యే నమః, ఓం అనంగభువనేశ్వర్యై నమః, ఓం నిత్యక్లిన్నాయై నమః, ఓం ఋతోద్భవే నమః, ఓం మోహినే నమః, ఓం పరమానందాయై నమః, ఓం కామేశ్యై నమః, ఓం తరుణ్యై నమః, ఓం కళాయై నమః, ఓం కళావత్యై నమః, ఓం భగవత్యై నమః, ఓం పద్మరాగిణ్యై నమః, ఓం కిరీటిన్యై నమః, ఓం సౌగంధిన్యై నమః, ఓం సరిద్వేణ్యై నమః, ఓం మంత్రిణ్యై నమః, ఓం మంత్రరూపిణ్యై నమః, ఓం తత్వత్రయాయై నమః, ఓం తత్వమయాయై నమః, ఓం సిద్ధాయై నమః, ఓం త్రిపురవాసిన్యై నమః, ఓం శ్రీమత్యై నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం కాళిన్యై నమః, ఓం పరదేవతాయై నమః, ఓం కైవల్యరేఖాయై నమః, ఓం వసిన్యై నమః, ఓం సర్వేశ్యై నమః, ఓం సర్వమాతృకే నమః, ఓం విష్ణుస్వరూపిణే నమః, ఓం దేవమాత్రే నమః, ఓం సర్వసంపత్ప్రదాయినే నమః, ఓం ఆధారే నమః, ఓం హితపత్నీక్యై నమః, ఓం స్వాధిష్టానచక్రాయై నమః,
ॐ समाश्रयायै नमः। ॐ आज्ञायै नमः। ॐ पद्मासनासीनायै नमः। ॐ विशुद्धायै नमः। ॐ स्थलयोगिन्यै नमः। ॐ संस्थितायै नमः। ॐ अष्टत्रिंशत्यै नमः। ॐ कलामूर्त्यै नमः। ॐ सुषुम्ने नमः। ॐ चारुमध्यमे नमः। ॐ योगीश्वरे मुनुमुख्यध्यायिने नमः। ॐ परब्रह्मिणे नमः। ॐ स्वस्वरूपिणे नमः। ॐ चतुर्भुजे नमः। ॐ चन्द्रचूडे नमः। ॐ पुराणिने नमः। ॐ आगमरूपिणे नमः। ॐ ओङ्कारिणे नमः। ॐ महाविद्ये नमः। ॐ महाप्रणविने नमः। ॐ प्रणवतन्त्ररूपिणे नमः। ॐ भूतेश्वर्यै नमः। ॐ भूतमये नमः। ॐ पञ्चाशद्वर्णरूपिणे नमः। ॐ षोडश्यै नमः। ॐ महाभूत्यै नमः। ॐ कामाक्ष्यै नमः। ॐ दलमातृके नमः। ॐ आधारशक्त्यै नमः। ॐ तरुणे नमः। ॐ लक्ष्म्यै नमः। ॐ त्रिपुरभैरव्यै नमः। ॐ त्रिकोणमध्यमे नमः। ॐ त्रिदशायै नमः। ॐ षट्कोणपुरवासिने नमः। ॐ नवकोणपुरवासिने नमः। ॐ बिन्दुस्थलसंस्थिते नमः। ॐ अघोरमन्त्रितपदभामिने नमः। ॐ भावरूपिणे नमः। ॐ सङ्कर्षिणे नमः। ॐ धात्रे नमः। ॐ कात्यायिन्यै नमः। ॐ शिवान्यै सुलभे नमः। ॐ दुर्लभे नमः। ॐ महाशास्त्यै नमः। ॐ शिखण्डिन्यै नमः। ॐ शिखरिणे नमः। ॐ पदाराध्यायै नमः। ॐ श्रीपादुके नमः। ॐ श्रीचक्रसञ्चारिणे नमः। ॐ श्रीत्रिपुराम्बिके नमः। ॐ बालालीलाविनोदिने नमः। ॐ महात्रिपुरेशी भवान्यै नमः। ॐ शिवाशिवशक्त्यात्मिके नमः।